6.0లో టెక్నికల్ పాయింట్స్ చెప్తాం. ఇక్కడ కంపెనీకి 2 రకాల పాస్వర్డ్స్ క్రియేషన్ చేయొచ్చు. ఒకటి టాలీ వాలెట్ పాస్వర్డ్, మరొకటి కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. సార్ ఏంటి రెండిటికి డిఫరెన్స్ ఏంటి? అని మీకు డౌట్ వస్తే టాలీ వాలెట్ పాస్వర్డ్ అనేది ఏదైతే ఉంటుందో, సో ఆ పాస్వర్డ్ ఒక కంపెనీకి క్రియేషన్ చేసిన తర్వాత ఆ కంపెనీ మనకు స్టార్స్ రూపంలో కనబడుతుంది. ఎలా కనబడుతుంది? స్టార్స్. అదే ఆ కంపెనీకి క్రియేషన్ చేసిన తర్వాత, ఆ పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత, సో దాన్ని రిమూవ్ చేయలేం. టాలీ వాలెట్ పాస్వర్డ్‌ని. వన్స్ ఒకసారి మనం క్రియేషన్ చేశామంటే అది ఫిక్స్‌డ్. తర్వాత కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ ఏంటంటే, మనం మెయిల్ ఓపెన్ చేయడానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎలా వస్తదో, దీనికి కూడా యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తది. ఈ కంపెనీ కంటికి కనపడుతుంది. మనం వద్దనుకుంటే కావాలంటే తీసేయొచ్చు. ఆ ఫెసిలిటీ దీనికుంది. పాస్వర్డ్ కావాలంటే మార్చుకోవచ్చు కూడా. టాలీ వాలెట్ పాస్వర్డ్ క్రియేషన్ చేయొచ్చు. వద్దు అనుకుంటే పాస్వర్డ్‌ని మనం మార్చొచ్చు. కానీ రిమూవ్ చేయలేం. సో, ఈ 2 రకాల పాస్వర్డ్ టాలీ ప్రైమ్ 6.0లో ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇక్కడ స్టార్ కనబడుతుంది కదా! ఈ స్టార్స్ రూపంలో కనిపించేది టాలీ వాలెట్ పాస్వర్డ్. ఇవి రిమైనింగ్ కనబడుతున్నాయి కదా! ఇవి కంట్రోల్ యూజర్ పాస్వర్డ్స్. కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ప్రైవేట్ లిమిటెడ్ ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్. చూడండి. ఇక్కడ సెక్యూరిటీ, ఈ ఈ ఆప్షన్స్ రావాలంటే ఏం చేయాలి ఈ ప్లేస్‌లో? ఏం చేయాలమ్మా ఈ ప్లేస్‌లో రావాలంటే ఈ ఆప్షన్స్? హ్మ్. ఎ ఎక్కడ ఏసి పెట్టాలి? ఎక్కడ ఏసి పెడితే ఈ ఆప్షన్స్ వస్తాయి బయటికి? చెప్పండి. రైట్ సెల్ F12 ఉంది కదా! ఇక్కడ చూడండి. యూజ్ టాలీ వాలెట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంప్లీట్ డేటా. ఇవి నో పెట్టామంటే బయటికి కనిపించవు అవి. యెస్ పెడితేనే బయటికి కనపడతాయి. చూడండి, ఇది కూడా నో పెడుతున్నా. కనిపిస్తున్నాయా? లేవు. యెస్ పెడితే ఇప్పుడు బయటికొస్తాయి. ఇప్పుడు ఫస్ట్ పాస్వర్డ్ సెట్ చేస్తున్నా. సెట్ టాలీ వాలెట్ పాస్వర్డ్ యెస్. టాలీ వాలెట్ పాస్వర్డ్ 1, 2, 3. కన్ఫర్మ్ పాస్వర్డ్ 1, 2, 3. ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాలెట్ పాస్వర్డ్, యూ విల్ పర్మనెంట్‌లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా. ముందే వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్‌గా F11కి రాదు. ఫస్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. చూసారా? ఫస్ట్ పాస్వర్డ్ అడిగింది. 1, 2, 3 ఇస్తేనే ఓపెన్ అవుతది. కంట్రోల్ ఏ. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకున్నారండి. ఇంటికి వెళ్ళిపోతున్నారు. షర్ట్ కంపెనీ. ఈ నంబర్ ఉంది కదా! 100062. ఒకవేళ నీ దగ్గర 10 కంపెనీ కోడ్లున్నాయి. 10 కంపెనీలకి ఇదే పాస్వర్డ్ పెట్టావంటే, నీకు ఏది ఏ కంపెనీ అనో తెలీదు. ఈ నంబర్ గుర్తుపెట్టుకుంటే ఇది పలానా కంపెనీ అని తెలుస్తది. లేకపోతే మర్చిపోతావు. ఏ దానికి ఏ పాస్వర్డ్ పెట్టావో కూడా తెలీదు. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి. ఇంకొక 10 చేసావనుకో, దాంట్లో ఏది ఏ కంపెనీ అని మిస్ అవుతది. ఓకే. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను. మనం క్రియేట్ చేసింది 100062. ఎక్కడైనా కనపడుతుందా? చూడండి వర అని. ఎక్కడ కనిపించలా. సెర్చ్ చేసుకోండి కావాలంటే. ఎక్కడ లేదు చూడండి. ఇది ఓపెన్ చేయండి. 1, 2, 3 వరా ప్రైవేట్ లిమిటెడ్ మార్చ్ 25. వచ్చిందా? ఇలా. సార్ నేను టాలీ వాలెట్ పాస్వర్డ్ మార్చాలనుకుంటున్నాను. కంపెనీ టాలీ వాలెట్ ఓల్డ్ పాస్వర్డ్ 1, 2, 3. న్యూ పాస్వర్డ్ 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. Do you want to alter the tally vault password? Yes. Do you want to create a copy? No. Would you want to 1, 2, 3 ఇస్తే ఓపెన్ అవ్వదు. 1, 2, 3, 4, 5 ఇస్తేనే ఓపెన్ అవుతది. కావాలంటే క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకో. 1, 2, 3, 4, 5 చూసారా? ఇలా. దీన్ని రిమూవ్ చేయలేము. టాలీ వాలెట్ పాస్వర్డ్‌ని రిమూవ్ చేయలేం. ఇది ఒక రకమైన పాస్వర్డ్. నెక్స్ట్ సెకండ్ పాస్వర్డ్ చూడండి. కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఎల్ఐటి ఐటీ సొల్యూషన్స్.
Control user access to company data. Yes. Username, tally. Password 123. 123. ఇప్పుడు చూడండి, యూజర్ నేమ్ వచ్చింది tally 123. కంట్రోల్ ఏ. ఓకే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కంపెనీ ఇది క్లోజ్ చేస్తున్నా. ఎల్ఐటి ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ బయటికి కనబడుతుందో లేదో చూడండి. జస్ట్ టైప్ చేయండి ఎల్ఐటి. ఉందా ఇక్కడ? ఎల్ఐటి ఐటీ సొల్యూషన్స్ మార్చ్ 25. ఓపెన్ టాలీ 123. ఓపెన్ అయిందా? సార్ ఈ పాస్వర్డ్ నాకు వద్దు, రిమూవ్ చేయాలనుకుంటున్నా అనుకుంటే కంపెనీ ఆల్టర్ నో ఇవ్వాలి, పాస్వర్డ్ చేయాలి, సేవ్ చేయాలి. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. ఇప్పుడు దీన్ని ఇంకా క్లోజ్ చేసి ఆన్ చేసామంటే పాస్వర్డ్ ఉండదు. ఎల్ఐటి ఐటీ సొల్యూషన్స్ మార్చ్ 25. చూడండి వెళ్ళిపోయింది. ఇలా అమ్మా దీన్ని టాలీ వాల్ట్ పాస్వర్డ్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ సెట్టింగ్స్ అంటాం. టాలీ వాల్ట్ పాస్వర్డ్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్స్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ మా? ఎనీవన్? No, sir. రిమైనింగ్ గైస్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఓకే. ఓకే గైస్, బాయ్. అవి చేశారండి. ఫ్రమ్ టుమారో న్యూ టాపిక్ డిస్కస్ చేస్తాం. మా స్టార్టింగ్ లో చాలా మందికి స్ట్రగుల్స్ ఉంటాయి, కొంచెం అర్థం అవ్వవు. అందుకే ఒక సింగిల్ ప్రాబ్లం చెప్పుకుంటూ వెళ్తున్నా. ఎందుకంటే ఫర్దర్ వెళ్ళే కొద్దీ 2-3 ప్రాబ్లమ్స్ చెప్తాను ఒకటే రోజు. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ కదా, బర్డెన్ ఎక్కువ అవుతుంది. అందుకోసమే సింగిల్ ప్రాబ్లం ఒక టెక్నికల్ పాయింట్ చెప్పుకుంటూ వెళ్తాను. అర్థం చేసుకోవడానికి ఇంకా 3 days 4 days కొంచెం ట్రబుల్ గానే ఉంటది. తర్వాత వన్స్ ఒక వీక్ అయిపోయిన తర్వాత అందరికి క్లారిటీగా సబ్జెక్ట్ వచ్చేస్తుంది. స్పీడ్ గా మీరు లాగా చేసేస్తారు ఆటోమేటిక్ గా. ఓకే డన్ గైస్. సో రిజిస్ట్రేషన్ అమ్మా ఎవరైతే 7,000 కోర్స్ లో జాయిన్ అయ్యారో వాళ్ళ రిజిస్ట్రేషన్ ఈ రోజు చేసేస్తాను. మెయిల్స్ వస్తాయి చూడండి టాలీ కంపెనీ నుంచి, మీకు సపరేట్ పోర్టల్ యూజర్ ఐడి పాస్వర్డ్. 7,000 పే చేసిన వాళ్ళు నాకు ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఓకే, ఈరోజు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఓకే, మీకు డైరెక్ట్ గా పోర్టల్ వస్తుంది. అది ఎలా అనేది టుమారో క్లాస్ లో చూపిస్తాను. యా డన్ గైస్. Right, sir.